నమస్తే. రేవంత్ రెడ్డికి నిజంగా మూడింది. టైం దగ్గర పడ్డది. పొద్దుగల ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలో వినోబా నగర్ అక్కడ అది భూదాన్ ల్యాండ్లు నిరుపేదలు కటిక పేదలు అక్కడ గుడిసెలేసుకొని చిన్న చిన్న ఇల్లులు కట్టుకొని ఉంటే వేలాది మంది పోలీసులతోటి 4 జిల్లాలకు సంబంధించిన పోలీసులతోటి పెద్ద పెద్ద జేసీబీలు పెట్టి అంబులెన్స్లను పెట్టి మొత్తం కూలగొట్టేసిండు. 1950ల ఆచార్య వినోబా భావే ఈ భూదాన్ మూమెంట్ నడిపించింది అన్నట్టు. అంటే నిరుపేదలు ఇల్లు లేనోళ్ళు భూములు జాగలు లేనోళ్ళు ఇట్లా బతకాలి కదా, వాళ్ళకంటూ ఒక కొంత ల్యాండ్ ఉండాలని చెప్పి ఏంది భూదాన్ మూమెంట్ అని నడిపించి డబ్బున్నోళ్ళు చాలా భూస్వాములు ఉంటారు కదా వాళ్ళతోటి వీళ్ళకు పేదోళ్ళకి ఇచ్చిండు. అవి గవర్నమెంట్ ల్యాండ్ కింద కూడా రాదు. అది భూదాన్ ల్యాండ్ అంటే పేద ప్రజల ల్యాండ్, అది అమ్మలేము కొనలేము, పేదోళ్ళ కోసమే కేటాయించింది. అట్లాంటి భూదాన్ ల్యాండ్లో ఉన్న ప్రజలకు 1800 మందికి 2014లా కేటాయించింది గవర్నమెంటే. వీళ్ళకి కేటాయించి వీళ్ళు నిరుపేదలను గ్రహించి వాళ్ళ 1800 మందికి ఈ భూదాన్ ల్యాండ్ కేటాయించింది. కేటాయిస్తే వాళ్ళు చిన్న చిన్న గుడిసెలు చిన్న చిన్న ఇల్లులు కట్టుకున్నారు. ఆ ఇండ్లని ఈరోజు కూలగొట్టిల్లు ప్రజలరా. ఎందుకు కూలగొట్టిల్లంటే కలెక్టర్ ఆఫీసు పడ్డదిగా, కలెక్టర్ ఆఫీసు పక్కన ఈ ల్యాండ్లు ఉంటాయి. వీటి భూమికి రెక్కలు వచ్చినాయి కదా, ధరకు రెక్కలు వచ్చేసరికి ఎకరం 10 కోట్లు ఉండేసరికి అక్కడ ఖమ్మంలో పెత్తనం ఉంటుంది కదా, ఆ పెత్తనం రాజకీయ నాయకులే. ముఖ్యంగా మనకు పేర్లు వినిపిస్తున్నాయి ఎవరి అంటే తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళ కొడుకు వాళ్ళ అల్లుడు ఇంకొక కొంతమంది కమ్ముళ్ళు కలిసి ఇంతకుముందు పువ్వాడ అజయ్ మినిస్టర్ ఉన్నాడు కదా, అయినా కూడా కన్ను పడి ఉండే. ఇప్పుడు వీళ్ళందరూ మొత్తం పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ కదా, ఆయన నడ్డు పెట్టుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు బట్టి విక్రమార్క కూడా ఉన్నాడట. ఇలా ఈ ల్యాండ్లో ఈ పేద ప్రజల్ని 1800 మందికి సంబంధించిన కుటుంబాలు అంటే దాదాపు 10,000 మందిని వీళ్ళని ఎల్లగొడితే ఈ ల్యాండ్ లాక్కొని భూదాన్లకు వెళ్ళి ఫార్జరీ చేసి డాక్యుమెంట్స్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ తెప్పించుకొని ఆ గవర్నమెంట్ ల్యాండ్ డెవలప్మెంట్ పేరు మీద కమర్షియల్ చేసి వీళ్ళ కాంట్రాక్టర్లకు వీళ్ళు దోసుకోవడానికి సంబంధించి ఈ కార్యక్రమం మొదలుపెట్టిళ్ళు. అయితే ఈ భూదాన్ వినోబా నగర్లో ఉండే నివాసితులకు 6 నెలల కింద నోటీసులు ఇచ్చిళ్ళు. కానీ ఈ మధ్యలో నోటీసులు ఇవ్వకుండా సడన్గా మొత్తం కూలగొట్టేసిళ్ళు. ఆ నోటీసులు కూడా ప్రజలరా వీళ్ళు కోర్టులో ఛాలెంజ్ చేసిళ్ళు. ఆ కోర్టు కూడా స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది, వాళ్ళని డిస్టర్బ్ చేయకండి, మీరు అక్కడ ఎంటర్ కూడా కాకండి అని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా మళ్ళీ ఈరోజు కలెక్టర్ ఏమంటాడు, CCLA చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నుండి మాకు లెటర్ వచ్చింది, ఈ ల్యాండ్ మొత్తం ఖాళీ చేపియాలి, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి వాళ్ళందరినీ ఎల్లగొట్టే ప్రయత్నం చేసిండు. అందులో వాళ్ళందరినీ ఎల్లగొట్టి మొత్తం ఇండ్లన్నీ కూలగొట్టిండు. చిన్న చిన్న పిల్లలు రోడ్ల మీద, ఆ తల్లులు ఆ ఆడవాళ్ళు ముసలుళ్ళు ఏడ్చుకుంటా రోడ్డు మీద బండుకొని మాకు కనీసం చెప్పని కూడా చెప్పలేము, మేము ఏడికి పోవాలి, ఆ ఖమ్మం చుట్టుపక్కల గ్రామాలలో పేదోళ్ళు అందరూ వచ్చి ఆడ ఉన్నారు, మాకే ఏ దిక్కు లేక మేము వీడికి వచ్చి ఉంటే ఈ రేవంత్ రెడ్డి మాయంబడే పడతాండి ఏంది, ఫుల్ బాధపడుకుంటా ఏడ్చుకుంటా వాళ్ళ ఇల్లులు కోల్పోతా అంటే చూసుకుంటా కూర్చున్నారు ప్రజలారా. ఏం చేయలేక 100,000 మంది పోలీసులు. ఏ సినిమాలో కూడా ఇట్లా చూసుంటారు ప్రజలారా. అసలు ఈ రేవంత్ రెడ్డి ఈ పేద ప్రజల గుడిసెల మీద మధ్యతరగతి వాళ్ళు కొన్న ఇండ్ల మీద ఎందుకు పడ్డాడో అర్థమవుతలేదు. కాబట్టి ఈయన ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. అసలు ముఖ్యంగా చెప్పాలంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రెవెన్యూ మినిస్టర్ చేసినప్పుడు ఈ భూభారతి తీసుకొచ్చింది కదా ప్రజలారు. ఈ భూభారతిలో మొత్తం మ్యాపింగ్ వేసుకున్నాడు. తెలంగాణలో ఏడేడ ఖాళీ జాగాలు ఉన్నాయి, ఏడేడ వాల్యుబుల్ భూములు ఉన్నాయి, ఏవి పట్టాలు ఇచ్చినాయి, ఏవి అసైన్డ్ భూములు, ఏవి గవర్నమెంట్ ల్యాండ్లు, ఏవి భూదాన్ ల్యాండ్లు, ఈ ఇనాం ల్యాండ్లు, ఇవన్నీ చూసుకొని ప్రతి నెల ఒక్కొక్క చోట అని చెప్పుకుంటా ఈ భూములన్నీ దోసుకొని తింటారు ప్రజలారా వీళ్ళు. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క 100 గజాలకు 2014లోనే వాళ్ళకి ఇచ్చిళ్ళు ప్రజలారా. వాళ్ళకి ఇచ్చిన దాన్ని దోసుకొని వాళ్ళ ఇల్లులు కూలగొట్టి వాళ్ళని బయట ఎత్తే, అంత పెద్ద పోలీస్ ఫోర్స్ తోటి పోయి బయట ఎత్తే ఆ పేద ప్రజలు ఏం చేస్తారు? వాళ్ళు ఏమన్నా అమ్ముకుంటాలా? మళ్ళీ కలెక్టర్ ఈరోజు అంటాడు వాళ్ళు అమ్ముకుంటారు, 50,000కు ₹1,00,000 వాళ్ళకు పట్టా చేపిస్తామని బ్రోకర్లు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎంటర్ అయ్యి వాళ్ళని డిస్టర్బ్ చేస్తారని నువ్వు ఫస్ట్ వాళ్ళ మీద చర్యలు తీసుకో. ఆ బ్రోకరోడు ఎవడో, డబ్బులు తీసుకున్నోడు ఎవడో, ఆ రియల్ ఎస్టేట్ చేసేటోడు ఎవడో, ఆ కాంట్రాక్టర్ ఎవడో, వాళ్ళని తీసుకొని వాళ్ళని జైల్లో వాళ్ళని శిక్షించు. వాళ్ళ మీద పడకుండా ఆ రీజన్ చెప్పి ఈ నిర్వాసితుల మీద పడితే ఎట్లా? ఈ ఇల్లు ఈ పేద బతుకులు కాదు ఇవి. వీళ్ళు ఏమనలేరని నీ ధైర్యమా? లేదా కలెక్టర్ కూడా వాళ్ళతోటి కలిసిపోయి చదువుకున్నోని కదా, నీకు బుద్ధి సిగ్గు ఉన్నదా? రాజకీయ నాయకులతోటి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మీ ఖమ్మంలో ఉన్న పాత రాజకీయ నాయకులు లీడర్లు అందరితో కలిసి మీరేమైనా బిజినెస్ చేద్దాం అనుకుంటారా? ల్యాండ్లో పేద ప్రజలు ఇల్లు కూలగొడతా అంటే సమాజం చూసుకుంటా లేదు. రాజకీయ నాయకులకైనా అవినీతి చేసే అధికారులకైనా మీ ఇల్లు కూడా కూలుతాయి. ఏదో రోజు పేద ప్రజలు మీ ఎంబడి పడతారు, మీ జాతకాలు కూడా తారుమారు అవుతాయి. అధికారంతో అధికారులతోటి
అక్కడ 62 ఎకరాల భూమి ఉన్నదట ప్రజలారా. అలా కొంతమంది కొన్ని కబ్జా చేసిల్లట. కబ్జా చేసిన నిరుపేదోడు వానికే 100 గజాలు కావాలి, 50 గజాలు కావాలని అక్కడికి వచ్చి ఉంటారు. వాళ్ళు ఎందుకు కబ్జాలు చేస్తారు? ఈ బ్రోకర్ వాళ్ళు కదా కబ్జా చేసేది, రియల్ ఎస్టేట్లు కదా. వాళ్ళు వెనక ఎవరున్నారు? ఆడ లోకల్ రాజకీయ నాయకులు. వాళ్ళు వెనక వాళ్ళని నడిపించేది ఎవడు? తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇంకా నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టిల్లు, ఏది డబుల్ బెడ్రూమ్లు కట్టిపిస్తాం, జిహెచ్ఎంసీలో కూడా హైదరాబాద్లో కూడా ఇల్లులు కట్టిపిస్తామని చెప్పి. సిగ్గుండాలని నిన్న చెప్పిల్లు, ఇలా కూడా కొడతాళ్ళు ఉన్న ఇల్లులో. ఇది మీ కాంగ్రెస్ ప్రజాపాలన. తెలంగాణ రాష్ట్రంలో 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్ని భూమి సమస్యలు వచ్చినాయో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మూసీ నది, అక్కడనేమో హైడ్రా, ఆడ పేద ప్రజలే బలైళ్ళు. మూసీ నదిలో మిడిల్ క్లాస్ వాళ్ళే బదులైతారు, చుట్టుపక్కల అపార్ట్మెంట్లు తీసుకున్న వాళ్ళు. ఇప్పుడు ఖమ్మంలో ప్రతి జిల్లాలో ఇదే కథ ప్రజలారా. అంటే కాంగ్రెస్ పార్టీ చూడండి పేద మధ్యతరగతి ప్రజల్ని ఎట్లా పీల్చుకొని తింటానో. ఆ 10 సంవత్సరాల ఆ శని కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ దోసుక తిన్నదని వాళ్ళని ఎల్లగొట్టి ప్రజలు వీళ్ళని తీసుకొని వస్తే ఇప్పుడు గిది కథ అయింది. కాబట్టి ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోవాలి, మనందరం చైతన్యం కావాలి. వాడు పోతే వీడు పోతే వాడిని గెలిపించుకుంటూ ఉండొద్దు. బీఆర్ఎస్ కాంగ్రెసే కాదు, మన విద్యార్థుల రాజకీయ పార్టీ ఉన్నది. మన ప్రెసిడెంట్ సునీల్ అన్న గారు కూడా ఖమ్మం వాసే కాబట్టి అన్న కూడా కోర్టు తరఫున పోరాటం చేస్తున్నాడు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి, మనలాంటి పార్టీని గట్టిగా ప్రజలు మన దగ్గర జాయిన్ అయ్యి మనం గవర్నమెంట్కి అధికారులకు ప్రశ్నించితేనే మన ల్యాండ్లు కాపాడుకోగలుగుతాం. సొంత కష్టార్జితంతో కొన్న భూములను కూడా దోసుకుంటారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళు మనకు అవసరమా? రూపాయి కూడా పెట్టి ఏదో ఊరవతలు ఎన్నో 100 గజాలు 200 గజాలు కొంటే అక్కడ ఏదో ఇండస్ట్రీ పడో ఏదో పడి భూమికి రెక్కలు వస్తే కథం గద్దల్లాగా రాబందుల్లాగా వచ్చి ఈ మన భూములు గుంజుకుంటారు. వీళ్ళు మనకి ఎందుకు? మనం తిరగబడాలి. విద్యార్థుల రాజకీయ పార్టీ మీకు మద్దతు ఇస్తుంది. ఎక్కడైనా మీ ఇల్లులు కూలిపోతున్నాయి, మీ ఇల్లులు కూలగొడుతున్నారు, నోటీసులు ఇచ్చిళ్ళు. హైదరాబాద్లో హైడ్రా నోటీసులు ఇచ్చినా, వేరే దగ్గర పేద ప్రజలకు ఏ నోటీసులు అందినా ప్రజలారా విద్యార్థుల రాజకీయ పార్టీని సంప్రదించండి. మనం వస్తాం, ఆడ అధికారులను రాజకీయ నాయకులను గల్లా పట్టుకొని అడుగుతాం. ఇప్పుడు కూడా విద్యార్థుల రాజకీయ పార్టీ వెలుగుమట్ల భూదాన్ నగర్ను కాపాడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి ప్రజలారా. మనం గల్దాం, తిరగబడదాం, మన ఇళ్లను మనం కాపాడుకుందాం. జై తెలంగాణ.